నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో ఎకో టూరిజం ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన. అటవీ పర్యావరణ హిత అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం. మహారాష్ట్రలో 10 రోజుల ఉత్కంఠకు తెర. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు. కేరళ వైనాడు జిల్లాలో బోల్తాపడిన పర్యాటకుల బస్సు. 22 మందికి గాయాలు. అదృష్టవశాత్తు తప్పిన ప్రాణాపాయం. ఢిల్లీలో 2 కార్లు ఢీకొని చెలరేగిన మంటలు. ఒకరు సజీవ దహనం, పలువురికి గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనల అలజడి రేగింది. పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు కేంద్రంగా ఉదయం 7:27 భూమి కంపించింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఇళ్లు కంపించాయి. ఏపీలోని విజయవాడ, జగ్గైపేట తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది. ప్రశాంతంగా ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 7:27 ములుగు కేంద్రంగా స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కాస్త తీవ్రత అధికంగా ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో భూమి కొంచెం కంపించినట్టుగా అనిపించింది. అంటే ఆ ఇంట్లో ఉన్న ప్లేట్లు కదలడం, నేను ఒక టైంలో పూజా కార్యక్రమంలో ఉన్నా, ఆ పక్కన ఉన్న ప్లేట్లు కదిలి సప్పుడు రావడంతో వెనక తీసుకోవడం వచ్చింది. తద్వారా ఏదో పోనీలే అని అనుకున్నా. బయటికి వెళ్ళి ఒక 5 స్టేర్లలో ఉన్న వాళ్ళు కంపించిందనే ఆందోళనతో బయటకు రావడం గమనించి, ఆ విధంగా ఇది మరీ ఇంకేమన్నా తీవ్రంగా అయితే భయంతో ప్రజలంతా రోడ్ల మీదకి రావడం, మరియు అందరిని ఒకరు పలకరించుకొని నిజం అబద్ధం అని తెలుసుకునే క్రమంలో గడిచింది. నేను నా భార్య పక్క కూర్చుంటే బల్ల కదులుతుంటే ఎందుకు కదిలిస్తున్నావు అంటే, నేను అసలు బల్లని నేనేం కదిలిస్తున్నాను అనేసరికి భూమి అటు ఇటు కదిలినట్టు అనిపించింది. ఆ ఆందోళనతో దాదాపు కిందికి ఉరికి రావడం జరిగింది. ఊగినట్టు అయింది, మొత్తం ఇట్లా కింద పడ్డట్టు అయిపోయింది, అంత గలగల అన్నట్టు అయింది. అందరూ ఉరికొచ్చారు బయటకు ఉరికొచ్చారు. అరే ఏందని చూసేసరికి మా ఇంట్లోకి వెళ్ళారు. మా మిస్సెస్ దగ్గర పడితే ఏదో ఊగినట్టు అవుతుందని చెప్పిళ్ళు. అది ఎప్పుడు ఫస్ట్ అనుభూతి అండి నాకు. ఇదేదో భయం, ఏదో అంతా మబ్బుల పడి ఉంది కదా, ఏదో తుఫాన్ వస్తుంది, ఏదైనా ఇబ్బందిగా ఏమైనా అవుతుందా అనే అదులు ఉన్నారు అందరూ. బెడ్ మొత్తం ఊపేస్తుంది, ఏంది ఇట్లా ఊగుతుందని లేచి చూసేసరికి మా వారు ఉన్నారండి. అడిగితేనో ఎందుకు బెడ్ ఊపుతున్నా అంటే, నేనెందుకు ఊపట్లేదు, నీ ఊపట్లేదు, నీకు అలా అది అన్నారు. లేదు సౌండ్ వస్తుంది, చిన్నగా సౌండ్ కూడా అయిందండి, బోళ్ళు శబ్దము అట్లా అయింది, అట్లా అనిపించింది. అందరు అప్పటికే బిల్డింగ్ల పైన ఉన్న వాళ్ళందరూ కిందికి వస్తాను, భూకంపం వస్తానని అందరు బయటకు వచ్చిందండి. అంతా చూసేసరికి ఇంతటితోనే ఆగిద్దా లేక ఇంకేమైనా ఎక్కువ అయిద్దేమో అని అందరు భయపడ్డారండి. ఇది ఫస్ట్ వచ్చి చాలా ఏళ్ల క్రితం కొంచెం సౌండ్తో వెళ్ళిపోయింది. అప్పుడు ఇంత పెద్దగా అనిపించలే. ఇప్పుడు మేము పైన ఫ్లోర్లు ఉన్నాం కాబట్టి ఇంకా బాగా తెలిసింది మాకు. దీంతో చాలా భయపడ్డామండి. మేము ఇంట్లో పిల్లలందరూ నిద్రలోనే ఉన్నారు. లేపి అందరిని అడిగితేనే మాకు ఏం తినబడలే మమ్మీ అన్నారు, కానీ బెడ్ మొత్తం ఊపేసిందండి. ఈరోజు 7:30 గంటలకి మా ఇంట్లో ఇట్లా తీవ్రంగా ఇట్లా భూకంపం లాగా షేక్ అయింది. కిచెన్లో నేను వంట చేస్తుండగా మొత్తం వైబ్రేట్ అయింది ఇల్లంతా. తీవ్ర భయాందోళనకు గురై నేను బయటికి ఉరికి రావడం జరిగింది. చాలా భయం వేసింది. 7:30 గంటలకు మేము నిద్ర ఉండగా భూమి కంపించినట్టు అయింది. అది ఎందుకు అలా అయిందో తెలియదు. ఒక్క సెకండ్ మాత్రం భూమి మీద ప్రజలందరూ భయపడి, మా ఊరు ప్రజలంతా భయభ్రాంతులకు గురై బయటకి వచ్చిళ్ళు. ఇది ఒక వింతలా అనిపిస్తుంది. అయితే లోపల సర్ది పెడతానా, బట్టలు చదువుతా అంటే బడబడా అని అనిపించాక గలగల అని అన్నది కాసేపు. అయితే బయట ఉరికొచ్చినాం. బయట ఉరికేచ్చు కోతులు లేవు, ఏం లేవు, బడబడ అయితే అన్నాయి. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో
సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనే లోపలనే అది మళ్ళీ ఆగిపోయింది. అంటే 7:30 ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది. నేను పేపర్ చదువుకుంటూ ఉండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది. ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది. మాది సింగరేణి ప్రాంతం, కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు. బ్లాస్టింగ్ టైంలో మామూలుగా మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు, ఒకసారి కంపించింది. నేను కూడా అసలు షాక్లో ఉండిపోయాను. ఇదివరకు 2 సార్లు ఇట్నే జరిగింది. ప్రజెంట్ అయితే ఇది 3వసారి మా దగ్గర. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం. ఇంట్లో ఉన్న సమయంలో భూమి ఒక్కసారి కంపించినట్టే భయభ్రాంతులకు గురై బయటికి ఉరికి రావడం జరిగింది. ఒక 4-5 సెకండ్ల పాటు కంపించినట్టు ఫీల్ అయ్యాం మేము. ఒక్కసారిగా భయంగా అనిపించి అందరూ కూడా జనాలు బయటికి ఉరికి రావడం జరిగింది. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు కూడా బయటనే వేచి ఉంటున్నాం మేము. కొన్ని శరాలు మొత్తం ఏమైందో అర్థం కాని పరిస్థితిలో అందరం కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా వాడ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి భయభ్రాంతులకు గురవుతున్నాం. మొత్తం ఊగినట్టు అవడంతో జనాలందరం కూడా బయటకు వెళ్ళినాం. తాజా అంశాన్ని చూస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నా ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేయనున్నారు. సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర భాజపా శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. आप सबको मेरा नमस्कार और शुरुआत में ही नवनिर्वाचित एमएलएगण सबको मेरा बधाई। और इस सदन में उपस्थित वरिष्ठ नेतागण और मेरे साथ आए हुए ऑब्जर्वर के नाते विजय रूपानी जी जो गुजरात के वरिष्ठ मुख्यमंत्री थे इससे पहले, और सांसदगण बहुत सारे भी आए हैं इस मीटिंग में, उनका भी मेरा प्रणाम। और अभी नवनिर्वाचित विधिमंडल के नेता के नाम में देवेंद्र फडणवीस जी का मेरा बधाई और नमस्कार। इस चुनाव के दौरान महाराष्ट्र के 14 करोड़ जनता जनार्दन के डिसीजन पूरे भारत के लिए एक संदेश है। ये रेगुलर असेंबली इलेक्शन नहीं है। लोकसभा चुनाव के बाद महाराष्ट्र के इस चुनाव, इससे पहले हरियाणा का, इन दोनों से जनता के संदेश स्पष्ट है और महाराष्ट्र से ऐसे अनएक्सपेक्टेड अनप्रेसिडेंटेड विक्ट्री इज अ बिग मैसेज टुवर्ड्स विकसित भारत। मैं मानती हूं कि जनता उनके अनुभव के अनुसार पिछले गठबंधन के सरकार जो कांग्रेस के नेतृत्व में चला, उसके वजह से महाराष्ट्र के पर्टिकुलरली और देश के लिए कितना अनसर्टनिटी और डेवलपमेंट के रास्ते में रुकावट पैदा हुआ, उससे जनता बहुत टायर्ड होकर के
मन में उनको क्या चल रहा है हमारे महाराष्ट्र में, ऐसे भावना आकर के आज स्पष्ट निर्देश दिए हैं और उसको सही आगे लेके चलने के लिए आप सब उत्सुक हैं। और मैं ये जरूर संदेश देना चाहती हूं कि डबल इंजन के सरकार मोदी जी के नेतृत्व में महाराष्ट्र के लिए और महाराष्ट्र के भविष्य के लिए उत्साह से, उमंग से और जैसे चुनाव पत्र में आपने घोषणा की है उन सभी वायदों को पूरे करते हुए महाराष्ट्र को आगे लेके जाएंगे, ये तो स्पष्ट है। और अभी ये स्पष्ट है कि हम सब महाराष्ट्र का पिछले कांग्रेस के नेतृत्व में चलने वाली सरकार के द्वारा कितना नुकसान हुआ, उन सबको जनता को याद दिला करके हम तेजी से काम करते आगे लेके जाना है। चाहे वो किसान के मामला हो, चाहे इंडस्ट्री का इन्वेस्टमेंट हो महाराष्ट्र में, चाहे हर रीजन का डेवलपमेंट हो महाराष्ट्र में। और प्रमुख बड़ा आज आर्टिफिशियल इंटेलिजेंस को उपयोग करते हुए हमारे ही युवा स्टार्टअप के रूप में इतना नए नए सोच के साथ सॉल्यूशंस दे रहे हैं भारत के इकोनॉमिक और आर्थिक व्यवस्था को सुधार करने के लिए। उन सब का इतना प्रोत्साहन महाराष्ट्र में मिलना चाहिए, मिल रही है, मगर और ज्यादा मिलना चाहिए। उनसे हमें स्पीडीली बहुत सारे काम को आगे ले चलना आसान होगा। महाराष्ट्र फाइनेंशियल कैपिटल मुंबई है, देश का फाइनेंशियल कैपिटल मुंबई, और फाइनेंशियल वर्ल्ड में स्टार्टअप के इतनी कंट्रीब्यूशन दुनिया में एक देश हम जैसे नहीं है जहां फिनटेक में हम सामने नंबर 1 के पोजीशन में आ रही। सिंगापुर से जब हमारा बात होती है वो हमारे फिनटेक के ऊपर इतना इम्प्रेस्ड है और मानते हैं कि फिनटेक के द्वारा ही हमारे इकोनॉमिक डेवलपमेंट जल्दी होने का संभावना है। अगर फिनटेक का इतना महत्व है और उसमें पैसा डालने के लिए बहुत सारे लोग तैयार है विदेश में, महाराष्ट्र में उनको प्रोत्साहन देने वाले काम बहुत होना चाहिए। उससे महाराष्ट्र का लीडरशिप रोल बरकरार रहेगा। और जैसे इससे पहले महाराष्ट्र की कल्चर, लिटरेचर, भाषा और थॉट लीडरशिप का स्थान था, वो स्थान हम तुरंत और दोबारा प्राप्त करना है। और उसमें मैं माननीय प्रधानमंत्री जी का याद दिलाऊं, इस विषय में उनका कदम हम पिछले 6-8 महीने में जो हुआ उसको याद दिलाना जरूरी है। मराठी भाषा को क्लासिकल लैंग्वेज स्टेटस देना, और उससे पहले वरकरी संप्रदाय के लोग जुलाई में जब जाते हैं आषाढ़ के एकादशी के समय, उनके लिए वो कॉरिडोर बनाना, ये सब महाराष्ट्र और मराठी और महाराष्ट्र के थॉट लीडरशिप और कल्चरल लीडरशिप का प्रधानमंत्री जी प्रमुखता देते हैं, उसका एग्जाम्पल्स, उदाहरण है। और महाराष्ट्र का एक बड़ा एक निर्णय पिछले 50 साल में होना था, वो कभी नहीं हुआ, पता नहीं कारण क्या है, मगर अभी मोदी जी के द्वारा वधावन पोर्ट, जो उनका ड्राफ्ट के वजह से भारत में ही सबसे ड्राफ्ट ज्यादा अधिक है, ऐसे पोर्ट 76,000 करोड़ का अनाउंसमेंट होना सामान्य निर्णय नहीं है। ये सब स्पष्ट करता है कि केंद्र में मोदी जी की सरकार महाराष्ट्र के उन्नति के लिए कितने सारे स्कीम्स ले आ रहे, उसको तुरंत इंप्लीमेंटेशन करना। और मैं इसमें उदाहरण में देती हूं क्योंकि इसको मैं क्लोजली मॉनिटर करती हूं। बुलेट ट्रेन का व्यवस्था, अब तक ट्रेन चलता होगा अगर बीच में वो कांग्रेस लेड गवर्नमेंट नहीं आते और उसमें रुकावट ना पैदा करते। जापान से हमें इतना सस्ता से लोन मिला उस कारण, मगर डिले के कारण वो इधर उधर हो करके इतना कष्ट हम झेल रहे हैं। ऐसे ही आरए शेड, मेट्रो का कार्स का शेड, कितने डिले किसके लिए?
मुंबई सबर्बन ट्रेन्स का भीड़ हम देख रहे हैं, उसमें जनता का सुविधा के लिए हम काम करने के लिए सामने आए, रुकावट पैदा करने वाले दूसरे पार्टी है। अभी मैं मानती हूं जनता इन सब को देख लिए और समझ लिए, इसलिए हमें इतना बड़ा सा मैंडेट दिए हैं। और इधर इस हॉल में नव निर्वाचित एमएलए गण के उत्साह देखकर मैं जरूर ये कहना चाहती हूं, मुंबई का अग्रणी स्थान हम तुरंत वापस ले आने के लिए काम करेंगे। नासिक और उस बेल्ट में जितने भी एग्रीकल्चर संबंधित, चाहे वो कंदा, ऑनियन और गार्लिक, इन सभी ग्रेप्स, इन सभी का प्रॉब्लम के लिए जितने भी हम गोडाउन्स बनाना है और उसके लिए साइंटिफिक तरीके से पैक करके एक्सपोर्ट करने के जितना भी काम करना है, उन सब के लिए प्रावधान देंगे। और डिफेंस का मैन्युफैक्चरिंग में अग्रणी स्थान, इधर कॉरिडोर नहीं आया मगर उससे ज्यादा काम हो रही है, उसके लिए केंद्र सरकार के द्वारा डिफेंस मैन्युफैक्चरिंग, डिफेंस कंपोनेंट मैन्युफैक्चरिंग के लिए हम डेफिनेट डेवलपमेंट के लिए हम काम करेंगे। ऐसे ही विदर्भ क्षेत्र के लिए हम जरूर काम करना है, अच्छा सा ग्राउंड लेवल तक लेके जाना है डेवलपमेंट, वो भी हमारे मन में रहेगा। जैसे मैं हैदराबाद में बहुत सारे साल जीत चुकी हूं, इसीलिए लातूर, नांदेड़ उस प्रांत के ऊपर मेरा पर्सनल परिचय है, उस इलाके का भी हम प्रावधान देना है। आई एम श्योर आप सबके उत्साह से, एंथुसियाज्म और ग्राउंड में आपका कनेक्ट के वजह से और अभी नव नियुक्त नेता के लीडरशिप में हम सब जाएंगे और दिल्ली में केंद्र सरकार के द्वारा, प्रधानमंत्री मोदी जी के द्वारा पूरे कोऑपरेशन के साथ डबल इंजन, पावरफुल इंजन बन करके महाराष्ट्र को फर्स्ट इन द कंट्री स्टेट बनाएंगे। ये हम सब साथ होकर के काम करना है। बहुत आनंद हुआ इस एक मत निर्णय में, यूनानिमस रेसोल्यूशन के ऊपर। मैं आप सबको बधाई देती हूं। हम एक है तो सेफ है। धन्यवाद। धन्यवाद निर्मला जी। जात पात पंत प्रांत भाषा याच्या पलीकडे जाऊन ज्यांनी महाराष्ट्र नेतृत्व केलं अशा लाडक्या बहिणींचा लाडका देवाभाऊ यांना विनंती करतो की त्यांनी त्यांचं मनोगत व्यक्त करावं। हिंदवी स्वराज्याचे తెలుగు రాష్ట్రాల్లో భూకంపానికి సంబంధించి ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్త శేఖర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం। ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది। ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా భూమి కంపించింది। ఇంతకీ భూమి ఏ మేరకు కంపించింది, ఇందుకు గల కారణాలేంటి, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ శేఖర్ సార్ ఉన్నారు। సార్, ఈరోజు వచ్చినటువంటి భూకంపానికి గల కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు? అంటే ఈరోజు వచ్చిన అర్త్క్వేక్ అయినా కూడా ఇంతకుముందు కూడా ఈ రీజియన్ నుంచి మనకు అర్త్క్వేక్స్ వచ్చినాయి। సో ఇది వచ్చేసి గోదావరి ఫాల్ట్ జోన్ అనమాట। అంటే గోదావరి గ్రాబిన్, జియోలాజికల్గా దీన్ని గోదావరి గ్రాబిన్ అంటాం। సో ఈ ఏరియా వచ్చేసి జియోలాజికల్గా ఫాల్ట్స్ ఐడెంటిఫైడ్ అనమాట। సో ఇది ఇంతకుముందు ఇక్కడ ఇదే రీజియన్లో మ్యాగ్నిట్యూడ్ 5.7 కూడా వచ్చింది 1969 భద్రాచలం। దాని తర్వాత మెడ్చల్ కూడా వచ్చింది 1983। సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు మన పొద్దున వచ్చిన అర్త్క్వేక్ నియర్ మేడారం, సో ములుగు జిల్లా। సో మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 727 రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ అయిన మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5। సో ఇది భూమి నుండి ఒక 10 కిలోమీటర్ డెప్త్లో వచ్చింది। సో అదే ఎర్త్క్వేక్ వేవ్స్ మామూలుగా ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అంటే 200-300 కిలోమీటర్స్లో ఉన్న పిల్లలు ఎవరైనా కూడా
ప్రజలు ఎవరైనా కూడా ఫీల్ అవుతుండొచ్చు. సో అదే ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు. కాకపోతే అర్త్క్వేక్ మాత్రం వచ్చేది ములుగు నుంచి. ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది కేవలం ములుగు మాత్రమే. దాని ప్రకంపనలు కావచ్చు, దాని తరంగాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ ప్రాంతంలో వచ్చాయి అంటున్నారు. ఇంతకీ ఈ భూమి మధ్యలో ఉన్నటువంటి తరంగాలు ఎట్లా, ఇవి అసలు ఎందుకు ప్రకంపిస్తాయి అసలు? అంటే మామూలుగా ఇండియన్ ప్లేట్ అనేది, సో ఇది మనకి సర్దుబాటులో భాగంగా ఇండియన్ ప్లేట్ వచ్చేసి హిమాలయాస్ కిందకి ప్రతి ఇయర్ 5 mm జరుగుతూ పోతుందంట. ఈ జరుగుతూ పోతున్న క్రమంలో సో ఎక్కడైతే వీక్ జోన్స్ ఉన్నాయో అవన్నీ మనకి అర్త్క్వేక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటివి కొన్ని జోన్స్ ఉన్నాయి. మన నర్మదా తపతి కావచ్చు, గోదావరి గ్రాబిన్ కావచ్చు, ఇవన్నీ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కూడా మనకి అర్త్క్వేక్ రాకుండా ఉన్న జోన్ అయితే భూమి మీద ఎక్కడ లేదు. ఎక్కడో దగ్గర మేమైతే రోజు కొన్ని వందల అర్త్క్వేక్స్ చూస్తున్నాం. సో ఇవి చిన్న మ్యాగ్నిట్యూడ్ అయితే జనాలకి ఎక్కువ మందికి తెలియదు. కాకపోతే ఇది 5 magnitude కాబట్టి ఎక్కువ మంది ఫీల్ అయ్యారు. మామూలుగా 1-2 magnitude దగ్గరలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు, వచ్చిపోయింది కూడా తెలియదు. కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ అవుతాయి. సో ఇది 5 magnitude కాబట్టి దీని తరంగాలు మామూలుగా 300-400 కిలోమీటర్ల వరకు కూడా ట్రావెల్ అవుతాయి. కాకపోతే ఇది ఎక్కడైతే సాఫ్ట్ సాయిల్స్, సాఫ్ట్ సెడిమెంట్స్ ఉంటాయో, నెక్స్ట్ లేక్ ఫీల్డ్, రివర్స్ ఉంటాయో, అవన్నీ ఏరియాస్లో ఎక్కువ ఫీల్ అవుతుంటాయి. వేరే ప్రాంతంలో తక్కువ ఫీల్ అవుతుంది. కాకపోతే ఈ వేవ్స్ అనేవి చుట్టూ ట్రావెల్ అవుతుంటాయి. ఇది ఒక డైరెక్షన్ అనేం కాదు. సో మనకి ఇంతకుముందు అర్త్క్వేక్ కూడా ఇటువైపు మన భద్రాచలం దగ్గరలో వచ్చింది. సో అది పెద్ద మ్యాగ్నిట్యూడ్, దాంతో పోలిస్తే ఇది చిన్నదే. ఓకే, మీరు చెప్పిన ప్రకారం భూమిలో సర్దుబాట్ల వల్ల ఈ ప్రకంపనలు వస్తాయి అంటున్నారు. ముఖ్యంగా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా వస్తాయి. ఎందుకు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? ఎందుకు అంటే మళ్ళీ అదే సేమ్ ఫాల్ట్స్ అనమాట, జియోలాజికల్గా ఫాల్ట్స్. అంటే అక్కడ కొన్ని రాక్స్ ఉంటాయి, అవి మూవ్ అవుతుంటాయి. సో అవి కొన్ని ఏరియాల్లో ఉంటాయి, అన్ని ఏరియాల్లో ఉంటాయి. కాకపోతే ఎక్కడైతే యాక్టివ్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఇక్కడ ఇంత మ్యాగ్నిట్యూడ్ రావచ్చు, వస్తే ఇంత మన వైబ్రేషన్ ఉండొచ్చు అనేది ఐడెంటిఫై చేశారు. సో ఈ పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు 5 magnitude ఇక్కడ మనం 6 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది Zone 3. Zone 2 మిగతా భాగం తెలంగాణలో మిగతా భాగం Zone 2లో ఉంది మ్యాక్సిమం. సో Zone 2 అంటే అది వచ్చేసి మన 5 magnitude వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఈరోజు వచ్చిన అర్త్క్వేక్ అనమాట. సో ఇది ప్రైమరీ వేవ్స్ P waves, ఇది సెకండరీ వేవ్స్ S waves, దీని తర్వాత వచ్చేయండి సర్ఫేస్ వేవ్స్. ఇవి ఎక్కువ డిస్ట్రక్షన్ అనమాట. వీటితో కంపేర్ చేస్తే PSతో పోలిస్తే ఇవి ఎక్కువ డిస్ట్రక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ మనం జనాలు ఎక్కువ మంది ఫీల్ అయిందంతా ఈ అర్త్క్వేక్ వేవ్స్ అయి ఉండాలి. ఓకే సార్, ఈ భూ ప్రకంపనలు అనేటివి అంటే సాధారణంగా ఏ సమయంలో, అంటే దీనికి సమయం అంటూ ఉంటుందా, కాలం అంటూ ఉంటుందా, ఎట్లా వస్తుంటాయి ఇవి? అంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రకంపనలు చూసుకుంటే ఈ ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఈ ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ బొగ్గును భూమి లోపల నుంచి తవ్వి తీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. తిరిగి భూగర్భ గనుల్లో మట్టిని ఇసుకను పూడ్చుతుంటారు. అలాంటి ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడాలంటే 1969లో అర్త్క్వేక్ వచ్చింది, అది 5.7 సేమ్ ఏరియా. సో అప్పట్లో ఇన్ని గనులు కానీ ఇంత మాన్యువల్ యాక్టివిటీ ఏం లేదు. సో అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది ఎర్త్క్వేక్ వచ్చేసి అప్పుడు ఇది 30 kilometers డెప్త్ అనమాట. మనం ఏదైతే ఈ మైనింగ్ కానీ ఇవంతా ఫ్యూ మీటర్సే ఉంటుంది, కొన్ని మీటర్ల ఎఫెక్టే ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఫాల్ట్ జోన్ కాబట్టి ఇక్కడ మీరు ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా కూడా అర్త్క్వేక్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది గోదావరి గ్రాబిన్ అనేది వెల్ నోన్ ఫాల్ట్ జోన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పోతే ఒంగోలు ఏరియా కూడా ఈ Zone 3లో 6 magnitude ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో గుర్తిస్తున్నారు. అలాగే ప్రకంపనలు ఎప్పుడు వస్తాయి అనేది ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇంకా ఇప్పటికీ? వర్షాలు కానీ శాటిలైట్ మానిటరింగ్ నుంచి చేస్తారన్నమాట. సో అది ఎక్కడ అనేది మనకు ఆల్రెడీ నోన్, ఎక్కడ వేవ్స్ స్టార్ట్ అయినాయి, ఎక్కడ పీడనం, అధిక అల్పపీడనాలు ఎట్లా ఉన్నది అవుతాయి. కాకపోతే ఇదేంటి అంటే ఇది అర్త్క్వేక్స్ మనం ఇప్పుడు 10 kilometers చెప్పాం, కానీ అర్త్క్వేక్స్ వచ్చేసి మ్యాక్సిమం 200-300
కిలోమీటర్ డీప్ వరకు పోతాయి. అదే మన ఎక్కడైతే మనం ఫాల్ట్ మన ప్లేట్ బౌండరీస్ అంటాము. సో మనము ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం అంత డీప్ నాలెడ్జ్ లేదు. నెక్స్ట్ మీరు ఆల్రెడీ అడిగారు ఇంతకుముందు ఏ టైంలో వస్తుంది. దానికి ఒక టైం లేదనమాట. అది మామూలుగా అది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, అది ఎప్పుడైతే ఆ లిమిట్ దాటిపోతుందో అప్పుడు అది రిలీజ్ అవుతుంది. సో అందుకని మనం మార్నింగ్ వస్తుందా, నైట్ వస్తుందా, ఏ టైంలో వస్తుందా అనేది చెప్పలేము. ఓకే, ఈ ప్రకంపనలు ఇప్పుడు మనం ఈ రోజు చూసినటువంటి ప్రకంపనలు చూసుకుంటే చాలా వరకు చాలా ప్రాంతాల్లో కూడా వచ్చాయి కదా. అంటే ఈ రిక్టర్ స్కేల్ మీద ఇవి మళ్ళీ తిరిగి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి సర్దుబాట్లు, భూమిలో సర్దుబాట్లు అనేది క్రమంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ తర్వాత స్వల్పమైనటువంటి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందా? ఉందండి, ఉంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం మనం ఇది చూస్తే ఇది తెలంగాణ, ఆంధ్రాలో ఇది జోన్ 2. సో ఇది 5 వరకు రావచ్చు. సో అంటే హైదరాబాద్ రావచ్చు, ఎక్కడైనా కూడా 5 మాగ్నిట్యూడ్ వరకు రావచ్చు. సో అందుకని మనం దీన్ని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. మన బిల్డింగ్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ నెక్స్ట్ మనం దాన్ని స్టాప్ చేయడం అనేది ప్రజెంట్ ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇంపాసిబుల్. ఎందుకు అంటే అది చాలా మైన్యూట్ స్కేల్లో జరిగే ఎఫెక్టు, అది చాలా డీప్లో జరిగే ఫలితం. దాన్ని మానిటర్ చేయడం చాలా కొంచెం ప్రస్తుత టెక్నాలజీతో కష్టతరమైన పని. కాకపోతే మనం ఐడెంటిఫై చేస్తాం ఎక్కడెక్కడ వస్తాయని, ఎంతవరకు వస్తాయని, దాన్ని ప్రికాషన్ తీసుకోవడం బెస్ట్ అన్నమాట. ఓకే, మీరు చెప్పిన ప్రకారం చాలా తక్కువ స్థాయిలో భూ ప్రకంపనలు వస్తున్నాయని అంటున్నారు, ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అంటే ఆ భూమి కంపించే ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఎట్లా చేయాలని మీరు సూచిస్తున్నారు? సో ఆల్రెడీ మనం జోన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ జోన్లో ఎంత ఎర్త్క్వేక్ వస్తుంది, ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎంత వైబ్రేషన్ వస్తుంది అంటే దాన్ని యాక్సిలరేషన్ అనమాట. ఎంత యాక్సిలరేషన్ జనరేట్ చేస్తుంది అనేది ఆల్రెడీ ఉంది, రికార్డ్స్లో ఉంది, వెబ్సైట్స్లో ఉంది. సో ఇప్పుడు ఆ పర్టికులర్ జోన్ 2 మన హైదరాబాద్ చూసినప్పుడు జోన్ 2 వాళ్ళు ఓ పర్టికులర్ బిల్డింగ్ కట్టుకుంటున్నప్పుడు ఆ పారామీటర్స్ ఇన్కార్పొరేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ బిల్డింగ్ కోడ్స్లో అది ఇన్కార్పొరేట్ అంటే ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, స్టీల్, సిమెంట్ మామూలుగా 5 మాగ్నిట్యూడ్ అంటే ఒక స్టీల్ కాంక్రీట్ స్ట్రక్చర్స్కి ఏ డ్యామేజ్ ఉండదు. సో దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు బిల్డింగ్ హైట్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలనేది ఆల్రెడీ ఉన్న పారామీటర్స్ని మనం జాగ్రత్తగా అందులో ఇన్కార్పొరేట్ చేస్తే సరిపోతుంది. సార్, భూమి కంపించినప్పుడు చాలామంది ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా కొంతమంది హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఏమవుతుందో ఆందోళనకు గురవుతుంటారు. అటువంటి వాళ్ళకు అసలు ఇది సర్వసాధారణమే అని అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు భూమి కంపించినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావడం లేదంటే ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మామూలుగా పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మామూలుగా బిల్డింగ్స్ పడిపోతాయి. అదే ఎర్త్క్వేక్ మనం బయట ఉన్నప్పుడు పడిపోయినా కూడా బిల్డింగ్కి ఎఫెక్ట్ అవుతుంది, కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఏం ఎఫెక్ట్ లేదు. అట్లానే ఎక్కడైతే డెన్స్ పాపులేటెడ్ ఉన్నదో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనం ఆల్రెడీ పారామీటర్స్ కన్సిడర్ చేసినప్పుడు మనం పెద్ద ఎర్త్క్వేక్ వస్తుంది, మనం వైబ్రేషన్ అవుతుంది, ఏదో మనం షేక్ అవుతుందని ఫీల్ అయినప్పుడు బెటర్ ఏంటి అంటే ఒక బిల్డింగ్లోంచి బయటికి రావడం బెటర్, ఓపెన్ ప్లేస్కి రావాలి. సో నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది ఆల్రెడీ, సో అక్కడ ఆల్రెడీ బిల్డింగ్ కొంచెం కొలాప్స్ అయింది, కొంచెం డ్యామేజ్ అయింది. సో అలాంటి దాంట్లో మనం ఉండకపోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ దాని తర్వాత ఫర్దర్ ఆఫ్టర్ షాక్స్ అంటాం, అవి వస్తుంటాయి. అది నెమ్మది సడన్గా ఆగిపోయే ఫినామినా కాదనమాట. ఒక 5 మాగ్నిట్యూడ్ వస్తే నెమ్మది తక్కువ మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్స్ వస్తూ కొన్ని రోజుల తర్వాత అది మొత్తం డిసిపేట్ అవుతుంది. సో ఆ టైం మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ ఎవరైతే ఆల్రెడీ మట్టి రాయి కన్స్ట్రక్షన్ లాంటి ఇల్లులు ఉన్నాయో, ఆల్రెడీ సగం డ్యామేజ్డ్ ఉన్నాయో వాళ్ళు జాగ్రత్త తీసుకొని కొంచెం అందులో ఉండకపోవడం బెటర్. ఓకే, ఈ రోజు వచ్చినటువంటి భూమి కంపించిన తర్వాత తిరిగి మీరు మళ్ళీ వస్తుంది అంటున్నారు, మళ్ళీ కొంచెం స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. ఎప్పుడు ఏ సమయంలో వచ్చే అవకాశం, ఎంత కాలం, దానికి ఏమన్నా పీరియడ్ ఏమన్నా ఉంటుందంటారు? పీరియడ్ అనేది కరెక్ట్గా అంటే కొన్ని వారాలు పడుతుండవచ్చు. కరెక్ట్ మన ఇన్ని డేస్ 10 days 15 days అని మాత్రం చెప్పలేము. సో కాకపోతే ఇప్పుడున్న ఇంతకుముందు అయినా జరిగిన ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంతకన్నా తక్కువ తీవ్రతలో రావాలి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ రోజు వచ్చినటువంటి భూకంపం తర్వాత తిరిగి మళ్ళీ భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. కానీ అది స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇళ్లలో ఉంటే ఇళ్ళ
వల్ల ఎవరు మరణించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. భూకంపం వల్ల ఇల్లు కూలిపోయి చనిపోయినటువంటి దాఖలాలు మాత్రమే ఉన్నాయని సైంటిస్ట్ శేఖర్ సార్ అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు